అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టు వీడని విక్రమార్కునిలా నిలిచాడు. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే విక్రయాలు మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ల నిర్వహణ మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే నడపాలని ఆర్డర్స్ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది. ఆ విషయంలో వైన్ టెండర్లు జరుగుతున్న సమయంలోనే ఆయన కొన్ని రూల్స్ కూడా ఈ రోజు అంటే డిసెంబర్ 1 నుంచి కూడా కొత్త మద్యం పాలసీ, కొత్త టెండర్ ఎక్కించుకున్నటువంటి వైన్స్ లు ఈ రోజు నుంచి కూడా ఓపెన్ కావడం జరిగింది. ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏదైతే వైన్ షాపులు దక్కించుకున్న వారంతా కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్స్ లు ఓపెన్ చేయాలనే రాజగోపాల్ రెడ్డి సూచించిన విధంగానే ఈ రోజు మునుగోడు, నాంపల్లి, అలాగే మర్రిగూడెం, గట్టుప్పల్, సంవత్సరం ఈ మండలాలకు సంబంధించి మాత్రం మధ్యాహ్నం తర్వాతనే ఈ రోజు కొత్త వైన్ షాప్ల ఓపెనింగ్ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే సిట్టింగులకు సంబంధించి వైన్ షాప్లకు సంబంధించి పక్కనే నిర్వహించాల్సినటువంటి సిట్టింగులకు సంబంధించి కూడా సాయంత్రం 6 గంటల తర్వాతనే సిట్టింగులు ఓపెన్ చేయాలనేది ఒకటి. మరోవైపు బెల్ట్ షాపులకు సంబంధించి మద్యం విక్రయించొద్దనేది మరొకటి. ఇలా కొన్ని రూల్స్ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టడంతో వైన్స్ లు దక్కించుకున్న వారు కూడా వారితోటి రాజగోపాల్ రెడ్డి గతంలోనే కొన్ని వారికి సూచనలు చేసిన సందర్భం ఉంది. దాంతో పాటు వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నేను చెప్పిన విధంగా కూడా మీరు వైన్ షాపులు నిర్వహించుకోవాలనేది వారికి సూచించడం జరిగింది. కానీ ఆ వైన్ షాపుల నిర్వహణకు సంబంధించి మాత్రం ఈ రోజే కొత్త వైన్ షాప్ టెండర్లు దక్కించుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగా కూడా ఈ 5 మొత్తం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి 6 మండలాల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే మధ్యాహ్నం 1 గంట తర్వాతనే షాపులకు సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది. చౌటుప్పల్ పట్టణానికి సంబంధించి, చౌటుప్పల్ మండలానికి సంబంధించి వచ్చినటువంటి షాపులకు సంబంధించి మాత్రం వాళ్ళు ఉదయం నుంచే పూజలు నిర్వహించుకోవడం, వైన్ షాపులను ప్రారంభించుకోవడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించినటువంటి ఉండేటువంటి నిబంధనలు కాకుండా తను పెట్టిన నిబంధనలే పాటించాలని ఆయన కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. వైన్ షాపులను ఏదైతే ఊరు బయట పెట్టుకోవాలి, అలాగే దాంతో పాటు బెల్ట్ షాప్ సంబంధించి మద్యం అమ్ముతూ ఏదైతే సిట్టింగ్లకు సంబంధించి కూడా సాయంత్రం 6 గంటల నుంచే నిర్వహించాలి. దీంతో పాటు సిండికేట్ కావద్దు. మొత్తం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మద్యం తాగి ఇబ్బందులు పడుతున్నటువంటి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ రూల్స్ పెడుతున్నాను. మీకు ఇష్టం ఉంటేనే ఈ వైన్ షాపులు నిర్వహించుకోండి, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకే అప్పచెప్పాలనేది కొన్ని రూల్స్ పెట్టిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ, కొత్త వైన్ షాపులు కూడా ప్రారంభం కావడం జరిగింది. అన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 10 గంటల నుంచే కొత్త షాపులు ప్రారంభం కావడం జరిగింది. కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలలో మధ్యాహ్నం 1 గంట తర్వాతనే ఈ షాపులను ఓపెన్ చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే ఆయన చెప్పి ఏదైతే మద్యం షాపు దక్కించుకున్నటువంటి యజమానులకు చేసినటువంటి
సూచనల ప్రకారమే వైన్ షాప్ లోనే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు సిట్టింగులు కూడా సాయంత్రం 6 గంటలకు తర్వాతనే ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు బెల్ట్ షాపులకు సంబంధించి మద్యాన్ని మాత్రం విక్రయించొద్దు అనే విషయం పైన కూడా ఆయన స్ట్రిక్ట్ గా ఆర్డర్లు జారీ చేయడంతో బెల్ట్ షాపులకు కూడా మద్యాన్ని విక్రయించకుండా కూడా వైన్ షాపు యజమానులు దీనిపైన దృష్టి సారించడం జరిగింది. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే వైన్ షాపులు ఈ రోజు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతనే ప్రారంభం కావడం పట్ల కూడా కొంత రాజకీయంగా కూడా చర్చ సాగుతుంది. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మద్యం పాలసీ ఒకే విధంగా ఉంటుందనేది ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన మాటలు ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఒక విధంగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి వైన్స్ లకు సంబంధించి అంతా ప్రారంభం కావడం జరిగింది. కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే మధ్యాహ్నం 1 గంటకి మాత్రమే షాపులు ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఊరు బయట షాపులు పెట్టుకోవాలనే నిబంధన పెట్టడం, అలాగే షాపులను కూడా ఊరు బయటనే వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. దీంతో పాటు సిట్టింగ్ లకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కూడా సాయంత్రం 6 గంటల తర్వాతనే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇలా రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను ఆయన రూల్స్ ను పాటిస్తూనే వైన్ షాపులు ఈ రోజు ప్రారంభం కావడంతో మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి మాత్రం ఒక పాలసీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా మరో పాలసీ మాత్రం నడుస్తుందని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను పాటిస్తూనే మద్యం షాపులు దక్కించుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాజగోపాల్ రెడ్డి పెట్టిన విధంగానే రూల్స్ ఈ రోజైతే పాటించడం జరిగింది. అయితే ఈ వైన్ షాపుల నిర్వహణకు సంబంధించి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఒకటే మద్యం పాలసీ ఉంటుందని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నా నియోజకవర్గంలో నేను చెప్పిన రూల్సే పాటించాలని పెట్టినటువంటి నిబంధన కావచ్చు, ఈ రెండు విషయాలకు సంబంధించి మాత్రం మద్యం షాపులు దక్కించుకున్నటువంటి యజమానులు మాత్రం కొంత అయోమయానికి గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు చౌటుప్పలకు సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ వైన్సులు మాత్రం ఉదయం 10 గంటలకే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అక్కడ చౌటుప్పల్ పట్టణంతో పాటు మండలానికి సంబంధించి ఎక్కువ మద్య షాపులు దగ్గించుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకున్నటువంటి అందరినీ పిలిచి కూర్చొని ఆయన చెప్పినటువంటి నిబంధనలు పాటించాలి, లేదంటే ఆ షాపులను మాకు ఇచ్చి వెళ్లాలనే నిబంధన పెట్టడంతో చౌటుప్పలు మండలానికి సంబంధించి కానీ పట్టణానికి సంబంధించి కానీ ఎవ్వరు యజమానులు రాకపోవడం పట్ల కూడా కొంత ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి వైన్ షాపులు కొత్త ఏదైతే ఉన్నాయో అవి చౌటుప్పలకు సంబంధించి మాత్రం వాళ్ళు మాత్రం ఉదయం 10 గంటలకే ప్రారంభించడం జరిగింది. కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాల్లో చౌటుప్పల్ మినహాయిస్తే మాత్రం మిగతా 6 మండలాలకు సంబంధించి మాత్రం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ప్రకారమే వైన్ షాపులను మాత్రం ఈ రోజైతే ప్రారంభించడం జరిగింది. చూడాలి మరి రేపటి నుంచి ఇదే పాలసీ కొనసాగుతారు, లేదంటే యథావిధిగా తెలంగాణలో ఉన్నటువంటి ఉదయం 10 గంటలకు వైన్ షాప్ ఓపెన్ చేసి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తారా, సిట్టింగులకు సంబంధించి కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తారా అనేది ఒక విషయం అయితే, మరోవైపు ఇటు ఏదైతే ఊరు బయట వైన్ షాపులు ఉండాలనే విషయం మాత్రం 6 మండలాలకు సంబంధించి మాత్రం ఊరు బయటనే మాత్రం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దీంతో రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ మాత్రం వాళ్ళు పాటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నప్పటికీ చూడాలి మరి ఈ విషయం పైన రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి అంటే ఆయన పెట్టినటువంటి నిబంధనలు పాటిస్తున్నటువంటి ఈ వైన్స్ యజమానులు ఇలాగే కొనసాగిస్తారా, లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి
ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి దాని విషయంలో కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ జనయ్య. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.